జీవిత ఖైదట, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారట. ఆయన ఎక్కడున్నాడు? తాడేపల్లిలో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా? ఇన్ఫర్మేషన్ ఏం తెలుసా? పోలీసులు వెళ్తారట, స్పెషల్ టీమ్స్ వెళ్తారట, అరెస్ట్ చేయబోతున్నారట. మరి కాసేపట్లో చాలా ప్రచారాలు జరుగుతున్నాయి సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఇదే. మరి కాసేపట్లో అరెస్టు, తాడేపల్లిలో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా, ఈ సెక్షన్లు పెట్టారు, ఆ సెక్షన్లు పెట్టారు, స్పెషల్ టీములు పంపిస్తున్నారని. ఇందులో నిజం ఎంత, ప్రచారం ఎంత? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. శాంతిప్రసాద్ గారికి ప్రత్యేక నమస్కారాలు. ఇప్పుడు చట్టం దాని పని చేసుకుని వెళ్తుంది, సంతోషం, ఎవరు కాదను. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 2013-14 సమయంలో చంద్రబాబు నాయుడు గారికి ఆయన కాన్వాయ్లో ఒకసారి యాక్సిడెంట్ జరిగింది. ఇట్లాగే ఒకడు ప్రాణం పోయింది. గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో అనంతపురం పర్యటనలో ఒక ప్రాణం పోయింది. సో ఇవి కాన్వాయ్లో జనాలు తండోపతండాలుగా ఎదురుపడినప్పుడు పొరపాట్లు జరుగుతున్నాయి. దానికి ప్రభుత్వాలు నెక్స్ట్ వాళ్ళ పార్టీల పరంగా వాళ్ళ బాధ్యతలు వహిస్తూ 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు. నాకు ఇవాళ అంటే ఇంతమంది ఇన్ని రకాల డిబేట్లు పెట్టారు, అందరూ బాగా చేస్తున్నారు. ఆ సత్తెనపల్లి పర్యటనలో పోయిన ప్రాణాలు 2-3 అన్న దగ్గర ఇవాళ నల్లపాడులోనే నిన్న ఏపీ 28-001 CE-001 వెహికల్ ఎవరిదైతే ఉందో వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేశారు. ఆ వెహికల్ ఇంకా నల్లపాడు వెనకాతలే ఉంది. నేను ఎవరు వీడియో ఫోటోస్ ఉంది కావాలంటే చూపిస్తాను. నెంబర్ ప్లేట్ తొలగించి ఉంది. అండ్ వాళ్ళిద్దరినీ 24 అవర్స్ నుంచి రిమాండ్లోంచి బయటకు వదిలేరు. ఓకే, బెయిల్ మీద, స్టేషన్ బెయిల్ మీద. సో ఏదైతే ఇది జరిగిందో ఇది ఎంతవరకు అన్నది ఇప్పుడు ఏంటి, ఈ వెహికల్ యాక్సిడెంట్ అయిన నిన్న గౌరవ ఎస్పీ గారు ఈ వెహికల్ అని చెప్పి అరెస్ట్ చేశారు. సంతోషం. కాన్వాయ్లో వెహికల్ ఆ దేవినేని అవినాష్కి సంబంధించిన వాళ్ళది, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశారు. వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్, లెట్ ఇట్ బి. ఇవాళ 5 రోజుల తర్వాత ఏదైతే ఉన్నారో 5 రోజుల తర్వాత దగ్గర 4-5 రోజుల తర్వాత కొత్తగా ఈ వీడియో ఫుటేజ్ వచ్చింది. సరే, ఇప్పుడు ఈ గంగయ్య గారికి సంబంధించింది ఏదైతే ఉందో ఒకసారి చూడండి. ఇది వెహికల్ ఇంకా నల్లపాడు పోలీస్ స్టేషన్ వెనకాతలు ఉంది. వాయిస్ లేదు, నల్లపాడు పోలీస్ స్టేషన్ వెనకాతలు ఉంది పెట్టారు. ఇది వెహికల్ నెంబర్ తొలగించబడింది. ఇది రెండోది. ఇప్పుడు చాలండి సార్, ఈ వెహికల్ గేట్స్ వస్తారు, దాంట్లో ఏట్లేదు విషయం. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే చనిపోయారో లింగయ్య గారు, ఎవరో ఆయన సింగయ్య గారు, ఈ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో ఫుటేజ్లో ఇది అనంతపూర్లో పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ సంబంధించిన వెహికల్ ఏదైతే జరిగిందో ఇది అనంతపూర్. అట్లాగే ఎస్పీ గారు 2 వెర్షన్స్ ఏవైతే మాడారో ఇది కూడా మన అందరి దగ్గర ఉంది. ఎస్పీ గారి వెర్షన్లు వినిపించవచ్చు, ఇది అందరికీ తెలిసినవే. ఇక్కడ ఈ వీడియోలో మనం ఏదైతే జరిగిందో ఒక్కసారి ఆద్యంతం గమనించుకోగలిగితే, మొదటి నుంచి చూపిస్తే వెహికల్ కింద అన్నట్టుగా చెప్పారు. ఉందా లేదా చూడండి వెహికల్ కింద. ఇగో చెట్లు పొదల్లో పడేశారన్నారు. చూడండి నెక్స్ట్, అంబులెన్స్ పిల్లలేదన్నారు. జరిగిన పరిణామాలు చూడండి. గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్, గౌరవ వ్యక్తులు, 2 పాపం కానిస్టేబుల్లో, ఎస్ఐలో ఏ స్థాయి తెలియదు, వాళ్ళు 4 అతన్ని ఎత్తుకుని వెళ్ళారు. చూడండి, ఎస్ఐ గారు అనుకుంటాను, ఆయన కూడా పాపం కాలు పట్టుకున్నారు. రోడ్డు మీద తీసుకొచ్చారు. తొప్పలే కాదు, పక్కనే రోడ్డు పక్కన చెట్టు నీడకు అనుకుంటాను. అక్కడేమో అంబులెన్స్లో తీసుకెళ్ళడం చూసాం. సో ఇక్కడ ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ కింద పడ్డారు, ఈ 106 సబ్సెక్షన్ 1 అన్న సెక్షన్ అన్నారు. ఓకే, 106 సబ్సెక్షన్ 1 శాంతిప్రసాద్ గారు చెప్పినట్టు శిక్ష 10 ఏళ్ళు, ఇవన్నీ నాన్ బెయిలబుల్. ఎందుకంటే 7 years అబోవ్ ప్రిజన్మెంట్ స్టేషన్ బెయిల్, నాన్ బెయిలబుల్ కుదరవు. ఇది ఒకసారి కొమ్మినేని గారి విషయంలో కూడా ఇలాగే ఏ బెయిల్ వర్తించమన్నది, SC/ST అట్రాసిటీ అన్నది గౌరవ మేజిస్ట్రేట్ గారు ఏ ప్రాతిపదిక మీద ఆ రోజు గౌరవ DSP గారికి, SP గారికి ఏ విధంగా సమానాలు ఇచ్చారో, మెమోలు ఎలాగ ఇచ్చారో ఒకసారి గమనించుకోగలిగితే, అంటే నేను శాంతిప్రసాద్ గారు చెప్పే అంత స్థాయి కాదు, కానీ ఆయనకి మనకన్నా ఎక్కువ తెలుసు. కానీ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ ఒక RTC బస్ ఎగ్జాంపుల్ చెప్తాం. సే ఫర్ ఇన్స్టెంట్ మీ ప్రాస్పెక్టివ్లోనే డ్రైవర్ పొరపాటున ఒక యాక్సిడెంట్ చేస్తాడు, మొత్తం ప్యాసింజర్లందరినీ ఎత్తి లోపల కూర్చోబెడతారా, వీళ్ళే మర్డర్ చేశారని. అంత దాకా ఎందుకు? మొన్న మాచర్ల నియోజకవర్గంలో ఒక 2 తెలుగుదేశం వాళ్ళని ఒక స్కార్పియో వెహికల్ వెంబడించి చంపేసిన తర్వాత మాలిఫైడ్ ఇంట్రెస్టా, లేదంటే ఇవాళ జరిగింది పొరపాటు? ఇప్పుడు మాలిఫైడ్ ఇంట్రెస్ట్ అనుకోండి, మనం ఖచ్చితంగా ఏదైనా సరే ఓకే, ఒక కాన్స్పిరసీ థియరీతో ఇవాళ వాళ్ళు ద వే వైఎస్ఆర్సీపీ ఈజ్ ఓన్డ్, మా కార్యకర్త అని చెప్పి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారు.
దీంట్లో మాలిఫైడ్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది? పొరపాటు. యాక్సిడెంట్ అన్నదే పొరపాటు, అంతేగాని ఇంటెన్షనల్గా చేసింది నేను మాచర్లది ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ దగ్గర గౌరవ న్యాయస్థానం మనందరికన్నా ఎక్కువగా విస్తృతంగా ఆలోచిస్తుంది. సో దీది అప్లికబుల్లా కాదా? ఇవాళ మీరు స్టేషన్ బెయిల్ లేకపోయినా రాత్రి అరెస్ట్ చేయడం అన్నప్పుడు మీరు డిసైడ్ అయితే వారు వన్ సైడ్ లాగే ఉంటారు. ఏదో తాటికాయలు వేశారు, ముంజికాయలు వేశారు అంటే ఒకటే మాట చెప్తా, తాటికాయలతోనూ వీటితోనూ ఏవో జరిగిపోతాయి. లేదా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్ళతో కట్టేసి గృహ నిర్బంధం చేసేస్తే ఏమైనా ఆగిపోయా? సూర్యుడికి వెలుతురు రాకుండా చెయ్యడ్డు పెట్టినట్టే. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల తీర్పులు ఎలా ఉంటాయో శిరోధార్యమా కాదా? నిన్న తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద కూడా రాళ్ళు ఏవో వేసారు. రాళ్ళు కాదు, తాటికాయలు. ఇదివేనా? ఓకే. సో ఇక్కడ మీకు నేను అంటే శాంతి ప్రసాద్ గారికి చెప్పేటంతరాన్ని కాదని ఎందుకు చెప్తున్నానంటే, నేను అలా గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారిని ఒకసారి చూస్తే వాడైతే స్టోరీస్ ఏవైతే నెరేటివ్స్ ఉంటాయో సార్, స్టోరీస్ కుక్డప్ స్టోరీస్ ఉంటున్నాయి. ఆ స్టోరీస్ని జస్టిఫై చేయడానికి కంటిన్యూస్గా ఒక బొంబార్డింగ్ జరుగుతుంది. మీకు చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. గౌరవ ఎస్పీ గారు ఎప్పుడైతే ఆ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక కాని వెహికల్తో వెళ్తున్న వెహికల్ ఆ 001 అని ఎస్టాబ్లిష్ చేస్తుందా, క్యాబినెట్ హోదా కలిగిన రామానాయుడు గారు చాలా ప్రస్ఫుటంగా చాలా దీనిగా అట్రిబ్యూట్ చేస్తూ మాట్లాడారు. అది కాంట్రడిక్షనే కదా. కాంట్రడిక్షన్ని జస్టిఫై చేయడానికి ఇవాళ కొత్త ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ వచ్చింది. మీరు ఒకటి చెప్తున్నాను శాంతిప్రసాద్ గారు, మీకు చెప్పేటట్టు కాదు కానీ చెప్తున్నాను. ఇది మనకి ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుంది, బేసిక్ చెప్తా. ఇదే కనుక ఆయనకి ఆ విధంగా యాక్సిడెంట్ జరిగితే కుడి చెంప మీద కానీ ఎడం చెంప మీద కానీ రోడ్డు దెబ్బలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు సింగయ్యకి ఎక్కడైనా గాయాలు చూడండి, చెయ్యి దెబ్బలు తగిలింది, రక్తం గారింది, తదనంతరం హాస్పిటల్కి తరలించిందని ఆయన చనిపోయాడు. ఈ ప్రాసెస్లో ఈ స్టిల్ అలైవ్. మీరు కావాలంటే చెట్లు పొదల నుంచి ఆ రోడ్డు మీద పెట్టిన ప్రాసెస్లో కూడా ఈజ్ అలైవ్. నాలుగేవో మాటలు మాట్లాడుతున్నాడు. ఈయన మీద పెట్టిన సెక్షన్లు ఆయన జీవిత ఖైదో లేదా 10 సంవత్సరాలు ఈ సెక్షన్లేనా? అవే కదా పెట్టారు, 106 సబ్సెక్షన్ 1. నేను అంటుంది ఇప్పుడు మీరు సెక్షన్లు పెట్టి రిమాండ్ల కోసం అర్రులు చేస్తున్న ఇప్పుడున్న వాతావరణంలో గౌరవ న్యాయస్థానం మాలిఫైడ్ ఇంట్రెస్ట్ని జస్టిఫై చేస్తుందో చేద్దాంతో ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడు మై ఇంటెన్షన్ టువర్డ్స్ ఇట్, ఇవాళ కాన్వాయ్లో అది జరిగింది, ఏ కాన్వాయ్, ఇవన్నీ పూర్వపరాలు ఉంటాయి. ఎందుకు నాట్ రాంగ్, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ ఒక్క నిమిషం తోటి చేసే సీన్ ఉందా అసలు? ఎలా ఉంటుంది సార్? ఎలా ఉంటుంది మరి ఏ తోటి? ఇది ఏ అయితేనా అది 100 ఉంటాయి సార్. ఇప్పుడు మీరు ఆ వీడియో కనుక ఆద్యంతం గమనిస్తే సీఎం స్థాయి వ్యక్తిని ఏదో ఏతో చూసి మసిపూసి మారేడుకై చేసేసి పరిస్థితి ఉంటుందా? అంత రిస్క్ చేస్తారు సార్. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఆ గోరంట్ల మాధవ్ గారు చేసిన పనికిమాలిన పనులకి ఇదే పట్టాభి ఒకసారి ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకొచ్చాడని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత అదే వ్యవస్థ ఎంత కేటగిరీకి చెప్పింది, మేము ఫోరెన్సిక్ రిపోర్ట్స్ చేస్తాం కానీ ఈ పర్టికులర్ మేము చేయలేదని ఎస్టాబ్లిష్ చేసింది. ఇక్కడ మీకు కొన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఒక వ్యవస్థకి ఎవరో ఎండార్స్ చేశారు, వాళ్ళ పరంగా కొన్ని ఇది అబ్జర్వేషన్స్ చెప్పారు. ఏంటంటే టైర్ కాంటాక్ట్ మిస్సింగ్, అది గమనించండి. నో విజిబుల్ టైర్ deformation or pressure against the person's head. The tire appears to float with no weight distribution or force. Body reaction absent. The head and body do not show any sign of comparison injury or displacement between frames. The head position is nearly identical across both seconds. Unnatural frame translation, lack of motivation, blur or real world change from 1 second to the next suggests static. Layering or a puppet style animation, shadow and light inconsistencies, shadow under the car and person do not align naturally, lightning on the face and body, mismatches with tire and road conditions. Either the visual artifacts, notable pixelation and blending issues around the head and tire area common in deep fake or composited AI generated scenes. ఇవి ఎలా ఉంటాయంటే సార్, ఇప్పుడు మనమే చిన్న ప్రాక్టికల్గా చెప్తాం. హిట్ అండ్ రన్ ఉంటుంది. ఇందాక సార్ చెప్పినట్టు మనం ఒక పేస్తో వెహికల్ తీసుకెళ్తూ అతను కొట్టిన తర్వాత ఒక దూరంగా పడిన తర్వాత కూడా ఈ బ్రేక్ కొట్టలేక లేకపోతే ఒక వెహికల్ కండిషన్లో లేకో లేకపోతే కంట్రోల్ చేయలేకో అతను మించి ఈ విధంగా వెళ్తే ఆపదించవచ్చు. దర్ ఆర్ సర్టన్ ఇన్స్టెన్సెస్ వేర్ వి కేటగిరికలీ అబ్జర్వ్డ్. కానీ ఇక్కడ మీకు గమనించగలిగితే రైల్వే ట్రాక్ల మీద సూసైడ్ చేసుకుంటారు చూడండి, పట్టాలకు మొండు తల వేరేనట్టు, ఒక పక్క ఇంకో పక్క కాళ్ళు పెట్టినట్టు. ఇది ప్రాక్టికల్గా వెహికల్, ఎందుకంటే వీళ్ళు సైడ్ చూపిస్తున్నారు, సైడ్ నుంచి అతను ముందుకెళ్ళి
అతను ఆ విధంగా పడుకుంటేనే కానీ ఆ వెహికల్ వెళ్ళదు. అదర్వైజ్ ఇతను వెహికల్ ప్రెజర్కి ముందు పడి ప్రాబిలిటీస్ వెనకబడ్డానికి ఉంటుంది. అంతేకాని ఇలా ఫ్లాట్గా ఎలా పడతాడు? ఇప్పుడు వెహికల్ ఇలా ఉంది సార్, ఇలా పడ్డాడు ఆయన, మీరు గమనించట్లేదు. ఇలా పడ్డాడు అనుకోండి, వెహికల్ తీసుకెళ్లారంటే ఆ కాన్వాయ్లో సార్ చెప్పినట్టు ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ అంటే ఆ జనాల మధ్యలో 5-10 కిలోమీటర్ల స్పీడ్ కన్నా ఎవడైనా వెళ్ళగలరా సార్? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఓకే, అదేం ఫార్ములా 1 రేస్ కాదు. ఓకే, శాంతి ప్రసాద్ ఇప్పుడు ఉదాహరణకి ఒక హైవేలో ఆయన ఒక పేస్తో వెళ్తున్నప్పుడు ఆ కాన్వాయ్కి అడ్డుపడ్డారు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారికి అదే ఇన్సిడెంట్ జరిగింది. ఆయన కాన్వాయ్ స్లోగా వెళ్ళట్లేదు, ఇతను అగ్రిగేట్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు సడన్ ఎంట్రన్స్ ఇంటూ దిస్ థింగ్, ఆ ట్రెస్ పాసింగ్కి అది ఖచ్చితంగా. శాంతి ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు టూర్ వెళ్ళినప్పుడు జరిగింది, చంద్రబాబు నాయుడు గారు టూర్ వెళ్ళినప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది. కావాలని ఎవరో చేయరు, అసలు ఇది చూస్తుంటే వేరేగా ఉంది అని కొన్ని సెక్షన్లు చెప్తున్నారు. కొంత ఇన్ఫర్మేషన్ కూడా కేఎస్ ప్రసాద్ గారు ఇచ్చారు. రాజకీయంగా మాట్లాడుకోవడానికి ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్లో జరగడానికి పవన్ కళ్యాణ్ గారు కార్ ఎక్కడానికి వెళ్తారు. ఇక్కడ జగన్ రెడ్డి గారు కార్ ఎక్కిందనేది ఆరోపణ. నేను ఇది చాలా ఇప్పుడు కరెక్ట్గా స్పష్టంగా చెప్పారు. మాట్లాడుతున్నా. ఆరోపణ అనేది కరెక్ట్. కొంతమంది చెవులు రిక్కించుకొని వినమనండి. దానికి కొన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలు బయటకు వచ్చినాయి. అవి వాస్తవమా అవాస్తవాన్ని దిక్కు చేర్చాల్సింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న FSL అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు. అది నిర్ధారణ చేసిన తర్వాత కానీ ఎవడో గాలి కన్నా ఎవడో ఫారిన్ లో ఉన్నాడు వాడు చేసేట్టు అవి చెల్లవు సార్ ఒకసారి సబ్మిషన్, అవి చెల్లవు. శాంతి ప్రసాద్ గారు సబ్మిషన్ మనకి దీనికన్నా ప్రైమా ఫేస్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది కదా సార్? నాకు మాట వినపడతలేదండి. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది కదా సార్? పోస్ట్ మార్టం రిపోర్ట్ అప్పుడే బయటికి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత